హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ భావపరం యోగాచార్య, న్యూమరోస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ భావపరంగా. సో గురు ప్రార్థన చేసుకుందాం. గురు ప్రార్థన చేసుకొని ఈరోజు టాపిక్ మనం తెలుసుకుందాం. ఓకే. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, వెల్కమ్ బ్యాక్. సో చాలా 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 విచారకరమైన విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఎంతోమంది సెలబ్రిటీస్, ఎంతోమంది పొలిటీషియన్స్, ఎంతోమంది, నేను అందరి కూడా దాదాపుగా జాతకాలు చెప్తూ ఉంటాను, లైఫ్ టైం గ్రాఫులు చెప్తూ ఉంటాను. నేను మాత్రం అనుకోలేదు, ఈ బుక్ నాకు లాస్ట్ ఇయర్ మా శిష్యుడు ఏసీ రమేష్ తీసుకొచ్చాడనమాట. సో సుమన్ టీవీలో దాదాపుగా 2020 కరోనా టైంలో మనీ మంత్ర అనేది ఒక అద్భుతంగా దూసుకెళ్ళింది అనడంలో సందేహం లేదు. కరోనా టైంలో నా జీవితంలో కరోనా టైంలోనే నేను కోటేశ్వరుడు అయినా. కరోనా టైంలోనే అంటే నేను న్యూమరాలజీ, నా యోగా, నా ద్వారా అప్పుడు నేను మనీ పవర్ క్లాసులు చాలా తక్కువ స్టార్ట్ చేసిన. నేను కరోనా టైంలోనే మనీ మంత్ర ఆచార్య అనంత కృష్ణ స్వామి అని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా దూసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక, ఇంకా దుబాయ్లో కూడా పెట్టారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు క్లాసులకి, ఎందుకంటే నా న్యూమరాలజీ, నా సెషన్స్ నన్ను కోటీశ్వరుడు చేస్తూ నేను బిజీ ఉన్నాను. సో అప్పుడు మా శిష్యుడు అందరి దగ్గరికి వెళ్తాడు కాబట్టి ఏసీ రమేష్ వెళ్ళి పుస్తకం తీసుకొచ్చాడు. నేను 2-3 పుస్తకాలు చదివినాను. కానీ ఇక్కడ నేను నిన్న సడన్గా యూట్యూబ్లో చూసేసరికి, నిన్న మా శ్రీమతి పుట్టినరోజు, నేను సంగీ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ మొత్తం యూట్యూబ్లో అంతా కూడా సుమన్ టీవీ అన్నిట్లలో అనంతకృష్ణ స్వామి మరణించాడు అనగానే నాకు డౌట్ వచ్చింది. అరే, విశ్వము కనెక్ట్ ఇంత అద్భుతంగా లెసన్స్ చెప్తున్నాడు, చాలా పేదవాళ్ళని కోటీశ్వర్లు చేసిండు కదా, ఎందుకు జరిగింది ఇట్లా? నాకు ఎప్పుడైనా సరే ఎవరికైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగితే ఎందుకు జరిగింది, అది పేర్లో లోపమా, వాళ్ళు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్లోనా, అది నా దృష్టి అంతా న్యూమరాలజీ పైనే ఉంటుంది. ఈ విశ్వంలో ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారు కదా, ఈ విశ్వాన్ని నడిపించేటి నంబర్స్, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, లైఫ్ టైం గ్రాఫ్, ఇవన్నీ నంబర్సే. నేను ఇవే నమ్ముతా, నాకు తెలిసింది నేను నమ్ముతా, నాకు తెలిసింది వీళ్ళు నమ్ముతారు. అనంతకృష్ణ స్వామి ఏమంటారంటే, ఈ యూనివర్స్లో సంబంధించి యూనివర్స్ని పట్టుకోవడమే ఇంకా అంతకన్నా పెద్ద సబ్జెక్ట్ లేదు అంటారు. ఖచ్చితంగా అదే సబ్జెక్టు, యూనివర్స్ని పట్టుకోవడమే సబ్జెక్టు. కానీ ఇంత అకస్మాత్తుగా చనిపోవడం అనేది నేను చాలా 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 బాధపడుతూ, చనిపోయడం అనేది జరిగిపోయింది, శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన యూనివర్స్లో ఆయన శక్తితో, ఆయన చేసిన పుణ్య కార్యక్రమం ద్వారా ఆయన స్థితి వెళ్తాడు. ఆయన ఆత్మకు శాంతించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ అండగా ఉండాలని, ఎందుకంటే ఆయన లక్షల మందిని, కోట్ల మందిని ఇన్స్పిరేషన్ చేసింది కాబట్టి అందరూ ఆయన చేసిన మేలు మరవకుండా సహాయం చేస్తారు. కానీ నాకు ఇక్కడ ఏంటనిపిస్తుందంటే, ఎందుకు ఇంత తొందరగా మరణించారు, ఏమిటి ఆ లోపము, ఇక్కడ ఏం జరిగింది అని నేను వేదిక్ న్యూమరాలజీ లైఫ్ టైం గ్రాఫ్ ఆధారంగా నేను నిన్న నుంచి, అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్, నాకు ఆయన గ్రూప్కి సంబంధించిన ఆయన శిష్యులు నాకు ఏం పెద్ద సంబంధం లేదు, నాకు ఎవరు కూడా కాంటాక్ట్ లేదు. నేను నిన్న రాత్రంతా ఆయన వీడియోలు, ఆయన ప్రవచించింది, నాగరాజు గారితో సుమన్ టీవీలో CEO విత్ అనే వీడియో మొత్తం 1.5 hours చూస్తే నాకు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ దొరికింది. అంటే ఆయన మరణించినాకనే షాక్ అయిపోయి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, పేరంటే మనకు తెలిసిపోయింది, బుక్లో ఉంది పేరు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, అసలు ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యం ఏంటి, ఆయన 4 సంవత్సరాల్లోనే అపర కుబేరుడు ఎందుకు అయ్యాడు, ఎంతోమందికి అపర కుబేరులా ఎలా తయారు చేశాడు, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలు ఏమిటి, ఆ రహస్యాన్ని నేను తెలుసుకోవడానికి నేను చాలా ఇంట్రెస్ట్గా నేను అన్వేషించాను, నాకు దొరికింది. సో కానీ చాలా బాధాకరం ఏంటంటే, ఇంకొక సంవత్సరం, జస్ట్ సంవత్సరం కాదు, సెప్టెంబర్ 12వ తారీఖు వరకు ఆయనకు ఆరోగ్యంగా ఉండుంటే, ఇంకా అసలు నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. మన లైఫ్ టైం గ్రాఫ్లో చూస్తూ ఉంటాయి, చాలా అద్భుతమైన నంబర్ రాబోతుంది. అసలు 19 నంబర్, పవర్ఫుల్ నంబర్ రాబోతుంది అసలు 2025కి ఆయనకి. ఎందుకు ఇక అంత అకస్మాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏంటివి, మనం ఇక్కడ సబ్జెక్ట్ విషయంలో చెప్తున్నాం. మనం ఆయన చాలా ఎత్తుకెదిగాడు, చాలా విశ్వవ్యాప్తంగా, అంటే ఎన్ని సంవత్సరాలు బతికింది కాదు, ఏం చేశామనేది ముఖ్యం అన్నది, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయమే. కానీ ఇలాంటి వ్యక్తులు ఇంకా బతికితే బాగుండేమో అనిపిస్తుంది.
ఇప్పుడు స్వామి వివేకానంద చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. ఆదిశంకరాచార్యులు కూడా చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఇంకా వాళ్ళు బతికుంటే సమాజానికి ఇంకా ఏమైనా చేస్తారేమో అని ఒక ఆశ ఉంటుంది కదా, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ శిష్యులు, వాళ్ళంతా. మనం కూడా అనుకుంటున్నాం కదా. సో నేను కూడా అనుకుంటున్నాను, ఇంకా బతికుంటే ఇంకా ఏమో చాలా కార్యక్రమాలు చేసేవాడిని. ఇంకా 100 కోట్ల మందిని మన భారతదేశంలో కనీసం 1 కోటి మందినన్నా కోటీశ్వర్లు చేసేవాడేమో. ఇప్పటికీ 1000 మంది, లక్షల మంది అయ్యారు. 1 కోటి మంది అన్నా కోటీశ్వర్లు చేసేవాళ్ళేమో అని అనుకుంటాను నేను. అలాంటప్పుడు మనము ఇలాంటి సహాయాలు తీసుకోవాల్సిందే. మన జీవితంలో మన లైఫ్ టైం గ్రాఫ్ ఎక్కడ ఏం జరుగుతుంది అంటే రూట్ మ్యాప్ మనం తెలుసుకోగలిగితే, సో ఆయన ఆత్మ శాంతించాలని, మళ్ళీ జన్మ ఉంటే ఇలాంటి మంచి ఇంకా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్గా ఆయన అన్ని లాంగ్వేజ్లు తెలుసుకొని పెద్ద కోచ్గా అవతరించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకో విషయం కూడా చెప్తా, నేను నా అనుభవంగా నా న్యూమరాలజీ ప్రకారం మళ్ళీ జన్మ ఉన్నది. అనంతకృష్ణ స్వామికి మళ్ళీ జన్మ ఉన్నది. ఎందుకంటే 54 సంవత్సరాలుగా చనిపోయింది కదా, ఇంకా 100 సంవత్సరాలు కాలేదు కదా, మళ్ళీ జన్మ ఉంది. న్యూమరాలజికల్ ప్రకారంగా మళ్ళీ 1వ నంబర్లో, 10వ నంబర్లో, 19వ నంబర్లో, 28వ నంబర్లో పుడతారు. ఎలాన్ మస్క్ లాగా, బిలియర్స్ లాగా పుట్టి అవతరిస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే సంపదతో వెళ్ళిపోయాడు కదా, సంపద పూర్తి చేయలేడు, ఇంకా ఆ జర్నీ పూర్తి చేయలేడు. మళ్ళీ పుడతాడు, ఎలాన్ మస్క్ లాగా, బిలియర్స్ లాగా మళ్ళీ పుడతాడు. అప్పుడు ప్రపంచం మొత్తానికి ట్రైనింగ్ ఇస్తాడు నాకు తెలిసి. అది నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్. ఓకేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏం జరిగింది అసలు లైఫ్ టైం గ్రాఫ్లో ఏంటిది, వేదిక్ గ్రీడ్లో ఏం జరిగింది మనం ఒకసారి చూద్దాం. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది. నేను ఆ యూట్యూబ్ ఛానల్లో ఉండే, ఎందుకంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి దొరకలేదు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నాను నేను, దాని ద్వారా నేను ప్రిడిక్షన్ చేసినాను, వేరే అన్నిదా భావించద్దు. ఎవరికైనా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కింద కామెంట్ చేయండి. చాలామంది శిష్యులు ఉన్నారు కదా, చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అనంతకృష్ణ స్వామి కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా యొక్క నిజామాబాద్ జిల్లా, నాది దోమకొండ, నిజామాబాద్ జిల్లానే. నిజామాబాద్ జిల్లా నుంచి పత్రిజీ అనంతకృష్ణ స్వామి, నాది నిజామాబాద్ జిల్లానే. ఇప్పుడు కామారెడ్డి సపరేట్ అయింది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే. నిజామాబాద్ జిల్లా వాళ్ళు నిజంగా పవర్ఫుల్గా ఇంత ఎత్తుగా ఎదిగిందంటే నాకు చాలా ఆనందం వేస్తుంది నిజామాబాద్ జిల్లా. ఎందుకంటే ఆయన సిఇఓ బుక్లో చెప్పాడు నేను నిజామాబాద్ జిల్లా అని. చాలా సంతోషం. ఓకే, ఆయన ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మంచిగా అందరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక మనము నంబర్స్ ఫాలో చేయాలని చెప్తాను కదా, లక్కీ నేమ్ లక్కీ, మొబైల్ నెంబర్ లక్కీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ, వెహికల్ నెంబర్ లక్కీ, మ్యారేజ్ డేట్స్, అలానే లైఫ్ టైం గ్రాఫ్. ఎవరికైనా సరే నేను చెప్తున్నా, లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోండి. ఇది ఎట్లాగో మనీ మంత్ర, ఫాదర్ ఆఫ్ ది మనీ మంత్ర ఎట్లా అంటున్నారో, లైఫ్ టైం గ్రాఫ్ని తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా 9 పేజీలు తీసుకొచ్చిన. ఇక మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఫాదర్ ఆఫ్ ది లైఫ్ టైం గ్రాఫ్ అనుకుంటారా? నేను రీసెర్చ్ చేసిన ఇది ఎన్నో రోజులు. లైఫ్ టైం గ్రాఫ్ ఎవరి దగ్గర లేదు, 9 పేజీలు మన దగ్గరనే ఉంది. మనిషి ఎప్పుడు మరణిస్తారనేది క్లియర్గా చెప్తుంది ఇక్కడ, ఏమేమి ప్రమాదాలు వస్తున్నాయి క్లియర్గా చెప్తుంది ఇక్కడ లైఫ్ టైం గ్రాఫ్. ఎప్పుడు మన జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్తాం, సరే నెగిటివ్ అంటే పక్కకు పెడతాం, చనిపోయేది, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు జన్మించక తప్పదు అనేది ఉంటుంది. అనివార్యమైన ఈ విషయం గురించి చింతించిన అవసరం లేదని చెప్తాడు భగవద్గీతలో. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు, ఈ అనివార్యమైన విషయం గురించి చర్చింపని అవసరం లేదు అని చెప్పేశారు. సో అందుకోసమే ఈ లైఫ్ టైం గ్రాఫ్లో నువ్వు టాప్ ఎప్పుడు వెళ్తావు, టాప్ లెవెల్ ఎప్పుడు వెళ్తావు అది మనం తెలుసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు నంబర్స్ యూనివర్స్ని నడిపిస్తాయి. మనం థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఎస్ థ్యాంక్ యూ యూనివర్సే, థ్యాంక్ యూ నంబర్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక నంబర్లో మనం పుట్టినాం. ఇప్పుడు అనంతకృష్ణ స్వామి గారు 12వ నంబర్లో పుట్టిన అంటే 3 గురువు అంటే ఏం చేస్తాడు, చెప్తాడు అందరికి, చెప్పేశాడుగా. ఆయన పుట్టిందే 12 అంటే స్వామి వివేకానంద, 12 అంటే స్వామి వివేకానంద, జనవరి 12, సెప్టెంబర్ 12 గురువు. కౌన్సిలింగ్ చూద్దాం మరి ఎలా ఉందో, నంబర్స్ ఎలా ఉంటాయి. నేను 5 బిజినెస్ మ్యాగ్నెట్, మనీ చూసారా, చూద్దాం మనం. రైట్, ఇదిగోండి 1970 సెప్టెంబర్ 12, ఇది మొత్తం కూడితే మనకి 29 నెంబర్ వస్తుంది. ఇక్కడ అద్భుతం ఏం చేయాలంటే, అద్భుతం అంటే అద్భుతం, మహా అద్భుతం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే వేదిక్ గ్రీడ్లో 319 వచ్చిందంటే నేమ్, ఫేము, డబ్బు అన్నీ వస్తాయని చెప్పడానికి మళ్ళీ ఎగ్జాంపుల్ ఇదే. అనంతకృష్ణ స్వామి 5 సంవత్సరాల క్రితం ఎంతమందికి తెలుసు? ఒక 10 మందికో, 1000 మందికో, 10,000 మందికో తెలుసు కావచ్చు. కానీ 10 కోట్ల మందికి తెలిసినట్టు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు మొత్తం మందికి తెలిసింది నేము, ఫేము, డబ్బు అంతా. ఇది ఒక్కటే ఉండడం కదా, మళ్ళీ 17 కూడా వచ్చింది, 17 వచ్చింది, చాలా రాజయోగం. 319 ఫుల్ వచ్చింది. అది ఇక్కడ ఉన్న రహస్యం, ఇక మరణించిన డేట్ చూడండి, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది మనకి 2 వస్తుంది, ఇది కూడా 6/2. చూడండి, ఎప్పుడైనా సరే కింది నుంచైనా మీద నుంచైనా సేమ్ నెంబర్స్ వస్తే మనకు మరణాలు సంభవిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు 6వ తారీఖు మరణించాడు,
ఇక్కడ ఎక్సెస్ అయింది. ఎప్పుడైనా ఇలా ఎక్సెస్ అయినప్పుడే డేంజర్ జరుగుతుంది. ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 వచ్చింది. మహాదశ బుధ మహాదశ నడుస్తుంది. అంతర్దశలో శని ఉన్నాడు. జస్ట్ ఆయన ఆగస్టు 2వ తారీఖు వరకు ఆరోగ్యంగా ఉంటే, ఆయన గురించి ఆయన పట్టించుకుని ఉంటే బతికేవాడు, అద్భుతాలు సృష్టించేవాడు. ఇంకా ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ శని ఉంది. ఈ శని వెళ్ళిపోతే ఆయనకు మంచి దశ వచ్చేది. సెప్టెంబర్ 12వ తారీఖు మళ్ళీ ఆయన నంబర్ చేంజ్ అవుతుంది. సో మళ్ళీ ప్రత్యంతర దశ కూడా 8 ఉంది. పర్సనల్ ఇయర్ 3 ఉంది, గోచారం 3 ఉంది. ఈ 3 అనేది ఎక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఇది నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ సో 178 అనేది ఇది వైరాగ్యము, సన్యాసము, వైదవ్యము అనేది 178 యాక్టివేట్ చేసింది. 28 అనేది విషయోగ్, డిఫేమ్ యోగ్, యాక్సిడెంటల్ యోగ్. 28 యాక్టివేట్ అయ్యింది. 2 8లు యాక్టివేషన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది వేదిక్ గ్రిడ్లో ప్రజెంట్ మన అనంతకృష్ణ స్వామి మరణించిన డేట్ ఇది మే 6వ తారీఖు 2025. ఇది నాకు తెలిసిన నా వేదిక్ న్యూమరాలజీ నేను సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నా. ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ ఇది జరిగింది కరెక్టే. ఎప్పుడైనా నేను చెప్తా, మరణించే టైం అప్పుడు విధి సంఖ్యలు సమానంగా ఉంటాయి. ఒక్కొక్కసారి విధి సంఖ్యలు కానీ జన్మ సంఖ్యలు కానీ ఏదో ఒకటి సమానంగా ఉంటుంది. 3/2, 6/2. దేవతల గురువు, రాక్షసుల గురువు. చూడండి ఎట్లా ఉంటుందంటే జీవితంలో అపోజిట్లో చనిపోతారు. దేవతల గురువులలో పుట్టిండు, రాక్షసుల గురువులో చనిపోయాడు. దేవతల గురువులలో పుట్టిండు, రాక్షసుల గురువులో చనిపోయాడు. చూడండి, 6 నెంబర్ అంటే రాక్షసుల గురువు, 3 నెంబర్ అంటే దేవతల గురువు. చూసారా ఎట్లుంది? అసలు మీరు వేదిక్ న్యూమరాలజీ కానీ న్యూమరాలజీ నమ్మకపోతే నాకు సంబంధం ఏముంది? నంబర్స్ చూపిస్తున్నాయి కదా ఇక్కడ. మీరు నమ్మకపోతే నాకు సంబంధం ఏముంది? ఇది వాస్తవమా కాదా? ఇది జననం, ఇది మరణం. ఇది జననం, ఇది మరణం కాదంటారా? ఇది అబద్ధం అంటారా? అబద్ధం అంటారా చెప్పండి? ఇది వాస్తవం. అలానే పేరు గురించి చెప్తాను కదా, నేను 5 చెప్తాను ఎప్పుడైనా. ఎవరి జీవితంలో అయినా ఇవే శాసిస్తాయి. లక్కీ నేమ్ మనకే ఉంటాయి పేర్లు. వేరే కుక్కకు నక్కకు పిక్కకు మనం పెట్టుకుంటాం తప్ప పేర్లు మనకే ఉంటాయి. మొబైల్ నెంబర్లు కూడా మనకే ఉంటాయి, చిలకకుండా ఎలకకుండా ఏలుకుంటాయి. వెహికల్ నెంబర్ కూడా మనకే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనకే ఉంటుంది, మ్యారేజ్ డేట్ మనకే ఉంటుంది, లైఫ్ టైం గ్రాఫ్ కూడా మనకే ఉంటుంది. ఇవి నంబర్స్ ఫాలో చేయాల్సిందే. సో ఇప్పుడు మనం పేరు కోసం చూద్దాం. పేరు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 12, 1970, మే 6, 2025. ఆచార్య అనంత కృష్ణ స్వామి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. 26 లెటర్స్ ఉన్నాయి. మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి. 26 అంటే 8 నెంబర్. ఆచార్య అనంత కృష్ణ స్వామి అనే పేరులో కూడా ఇది 7 వైరాగ్యమే, ఇది కూడా 7 వైరాగ్యమే, ఇది కూడా 7 స్పిరిచువాలిటీ. ఇది 3. ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా వచ్చింది. ఆచార్య అనంత కృష్ణ స్వామి అనే పేరు రావడంలో చాలా ఫేమస్ అయ్యాడు. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి. ఇక్కడ కూడా అదే ఉంది, ఆచార్య అనంత కృష్ణ స్వామి అని ఉంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా 7 నెంబర్సే వచ్చాయి. ఇవంతా స్పిరిచువాలిటీ, వేరేది ఏం లేదు, వైరాగ్యం. ఇక 3 and 2, ఇక్కడ 6 and 2. ఈ జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు ఈ 2 అనేది మ్యాచ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, 7కి. కృష్ణ కుమార్ అసలు వాస్తవమైన పేరు, ఆయన గారి పేరు పూర్వం అంటే ఈ ఫీల్డ్లోకి రాకముందు మామూలు పేరు, ఒరిజినల్ నేమ్ అనేది కృష్ణ కుమార్. కృష్ణ కుమార్ కూడా ఈ 66 నెంబర్ అనేది 3 నెంబర్ వస్తుంది. చాలా అద్భుతం ఇది కూడా. ఇక్కడ 34 అంటే 7, 34 అంటే 7, ఇది 54. అంటే ఇక్కడ కూడా పాజిటివిటీ 50% ఉంది. మెయిన్గా 100% అద్భుతంగా నాకు తెలిసి ఆయన ఆధారు ప్యాను అన్నిట్లలో అయితే సి కృష్ణ కుమార్ అనేది అద్భుతం, మహా అద్భుతం. ఇదిగో అసలు 1 నెంబర్, ఇది 3 నెంబరు, ఇది 1 నెంబరు, ఇది 9 నెంబరు. చాలా అద్భుతమైన నంబర్స్లలో పేరుంది. సి కృష్ణ కుమార్ అనేది 100% సక్సెస్ నెంబర్లో ఉంది. 3 మెథడ్లో సక్సెస్ అయింది. ఇక్కడ 3 మెథడ్లో సక్సెస్ అయిపోయింది. సి కృష్ణ కుమార్ ఆయన బుక్లో ఇక్కడ అదే ఉందన్నమాట. శ్రీకృష్ణ కుమార్ అనేది ఇక్కడ ఉంది. ఇదిగోండి, నా ప్రస్థానం అని రాశారు. సి కృష్ణ కుమార్. అద్భుతం, చాలా అద్భుతం, చాలా పవర్ఫుల్ నేమ్. ఇది చాలా పవర్ఫుల్ నేమ్ శ్రీకృష్ణ కుమార్ అనేది. అంటే పేరు అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఇక్కడ దాకా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం. లైఫ్ టైం గ్రాఫ్ ఏం చెప్తుంది అసలు? ఇప్పుడు ఏం చెప్పేసాము మనం వేదిక్ గ్రిడ్లో? ఇది యాక్టివేషన్ అయింది. ఈ 8 యాక్టివేషన్ అయింది, ఇది యాక్టివేషన్ అయింది. దానివల్లనే ఇది మరణం సంభవించింది. ఇది జీవితంలో ఆయన ఎప్పుడు ఆయన నేను చూసా ఇంటర్వ్యూలో, నేను ఎప్పుడు ఒంటరిగా ఉంటా, నాకు నేను రీసెర్చ్ చేసుకుంటా అంటే ఇదిగో ఈ లైన్ నాకుంది, ఇగో సార్కు ఉంది. ఇది
కష్టపడడమే, జీవితాంతం కష్టపడడమే, ఒంటరిగా ఉండడం, కుటుంబానికి దూరంగా ఉండడమే. ఇప్పుడు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందరినీ వదిలిపెట్టి 54 సంవత్సరాలకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, ఇదిగో ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇది వేదిక్ గ్రీడ్లో ఉంది. ఇది నేమ్ ఫేమ్ని ఇచ్చేది. ఇక్కడ అది ఏమైపోయిందంటే యాక్టివేషన్ అయిపోయింది, యాక్సిడెంటల్ లాగా తొందరగా అనుకోకుండా చనిపోవడం. అనుకోలేరు, ఎవరు అనుకోలేరు, ఇది అయిపోయింది. ఇప్పుడు మనము లైఫ్ టైం గ్రాఫ్లో చూసుకుంటే మనకు లైఫ్ టైం గ్రాఫ్లో ఆచార్య అనంతకృష్ణ లైఫ్ టైం గ్రాఫ్ చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. లైఫ్ టైం గ్రాఫ్ ఎందుకు అంత 100% యాక్యురేట్ చెప్తుంది అంటే, యాక్యురేట్ ఒరిజినల్ డేటా పడుతుందంటే 100% గ్యారంటీ అని చెప్తా, 100% గ్యారంటీ అని చెప్తా. అందులో 1% కూడా తగ్గదు, 100% ఒరిజినల్ డేటా బర్త్. చూడండి ఇక్కడ మీకు ఆయన ప్రస్థానంలో 2012 టాప్ లెవెల్కి వెళ్ళింది లైఫ్ ఈవెంట్స్లో, 2017 టాప్ లెవెల్కి వెళ్ళింది, 2027కి వచ్చేసరికి మొత్తం కిందికి అయిపోయింది. చూడండి కిందికి అయిపోయింది 2020. అంటే ఇప్పుడు 2025 ఇంకా కాలే, ఇంకో 2 ఇయర్స్ ఉంది. సో ఈ విధంగా 2027 నుంచి 2059 వరకు మొత్తం డౌన్ఫాలే ఉంది. కానీ ఆయన కరోనాకు ముందు కరోనా అంటే 2020 నుంచి 25 వరకు ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇది గుర్తించండి. ఇంకా మనం ముందుకెళ్తే పూర్తిగా మనకు వివరాలు తెలుస్తాయి. ఇది లైఫ్ ఈవెంట్, మనం ఏం జరుగుతుంది అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. 100 సంవత్సరాల వయసులో మన లైఫ్ టైం గ్రాఫ్ ఏం చెప్పుతుంది అనేది. ఆయన జీవితంలో అన్నీ అపజయాలని చెప్తాడు. ఎన్నో బిజినెస్లు పెట్టినాం, గవర్నమెంట్ పోస్టులు వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్లు చేసినా, అన్నీ ఫెయిల్ అయినా. ఆ CEO బుక్లో నేను నిన్ను చూసా మొత్తం. నేను సంగీ టెంపుల్ దగ్గర ఉండి సాయంత్రము అసలు ఈయన ప్రస్తావం ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంటిది అనేది నేను మొత్తం నిన్న చూశాను. ఆ ఇంటర్వ్యూ మొత్తం నాగరాజు గారితో ఉన్న ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత అన్నీ చెప్తున్నాను, అన్నీ ఫెయిల్ అయినాం, గురువు గారితో సాధన చేశాం అని రకరకాలుగా అప్పులు చేశాం, 20 లక్షలు అప్పు అయింది అప్పటికే అని చెప్పినాడు మొత్తం. సో ఇక్కడ చూడండి ఎప్పటిదాకా ఈ డౌన్ఫాల్ అని చూడండి, 24 సంవత్సరాలు 1994 వరకు డౌన్ఫాలే ఉంది. ఆయనకు గ్రోత్ ఎప్పుడు వచ్చిందంటే చూడండి, ఆయనకు మెల్లమెల్లగా గ్రోత్ అంటే వాళ్ళ యొక్క గురువు గారిని ఆశ్రయించడం వల్ల 30వ సంవత్సరం నుంచి ఆయనకు ఇప్పుడు 25వ సంవత్సరం నుంచి గ్రోత్ మెల్లిమెల్లిగా పెరిగింది. 31 సంవత్సరానికి ఇది ఎడ్జ్ పాయింట్ అయిపోయింది. 32 ఇంకా గ్రోత్ పెరుగుతూనే ఉంది. 32, 33, 34, 35 సంవత్సరాలప్పుడు 2005లోనే ఆయన చిన్నగా ప్రయోగాలు చేశాడంట. ఈ మనీ మంత్ర బుక్స్ చదవడము, మళ్ళీ వీటి కోసం ట్రైనింగ్ కోసం బాంబే, బెంగళూరు వెళ్ళడము 35 సంవత్సరాల వయసులోనే చెప్పాడు. మీరు వీడియోలో చూసుకోండి. 35 సంవత్సరాల వయసులోనే నేను ట్రైనింగ్కి వెళ్ళాను, మెల్లిమెల్లిగా రాసుకున్నాను 5 రకాలుగా. థ్యాంక్ యూ సో మచ్, యువర్స్ లవింగ్లీ, ఐఎమ్ కింగ్, ఐఎమ్ క్రియేటర్, ఇవన్నీ ఆయన వీడియోలో ఉన్నాయి. 35 సంవత్సరాల నుంచి ఆయన టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు వచ్చేసినాయి. 5 నెంబర్ ఉంది, 3 ఎడ్జ్ పాయింట్. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా గ్రోత్ అయింది. 2009 39 7వ గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది. ఇక తర్వాత 40 సంవత్సరాలకి 6.9. అంటే ఈ 39, 40 మధ్యన ఆయన లైఫ్లో చేంజెస్ వచ్చినాయి. ఇక మెల్లిగా చూసుకోండి. ఇక్కడ 2012, 13, 14, 16, 2016లో 46 సంవత్సరాలప్పుడు ఆయన క్లాసులు స్టార్ట్ చేసిన అని నాకు చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే వాళ్ళ ఏరియాలో నిజామాబాద్లో తర్వాత వీడియోలో చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత మెల్లిమెల్లిగా క్లాసులు సక్సెస్ అవుతున్నాయి. 2 30 40 అట్లా వెళ్ళిపోయినారు. 2017, 18, 2019 ఇక కరోనా టైం కూడా చాలా, అంటే కరోనా టైం ముందు 2019లో కూడా పైన గ్రాఫ్ మీదకినే ఉంది. ఇక చూడండి ఆయన సక్సెస్ అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. జస్ట్ ఆయన 50 సంవత్సరాలు ఉన్నప్పుడే స్పష్టంగా చెప్తుంది. ఆయన 50 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా ప్రచారం జరిగింది. సుమన్ టీవీ నాగరాజు గారి ద్వారా ఆయన్నే వీడియోలో చెప్తున్నాడు. ఇట్లా నేను టకటక ఇట్లా వచ్చేసిన 2 బ్యాగులు పట్టుకొని ఎవరు నాగరాజు అంటే నేను ఎంతో పెద్దగా ఉన్నాను ఆయన చెప్తున్నాడు మాటల. సో ఏదో 2-3 వేలు టకటక చేసేసి అయిపోయింది. సో 2020లో సేమ్ ఆ టైంలోనే నేను 2018లోనే నా ఈ 2016లో 18లో నా ఈ సుమన్ టీవీలో యోగా వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోండి. 100% నేచురల్ ఏదో ఉంటుంది ఛానల్. సో ఈ విధంగా 2020లో కరోనా టైంలో అప్పుడే 50 సంవత్సరాలు అప్పుడు ఆయన గ్రాఫ్ 5.4 ఉన్నాయి. అప్పుడే చాలా టాప్లో ఉంది, 9 నెంబర్ ఉంది. సో 2021 51 సంవత్సరాలు ఇక్కడికి ఇంకొక 1 ఇయర్లో చాలా టాప్కి వెళ్ళినాడు.
అంటే అక్కడి నుంచి మెల్లిమెల్లిగా దిగుతుంది. 2022 52 సంవత్సరాలు, ఇగో 2023 53 సంవత్సరాలు, 2024 ఇక్కడ నుంచి ఆయనకు ప్రాబ్లమ్స్ మొదలైనవి. ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆయన పాత వీడియోలో చూడండి చాలా సన్నగా కొంచెం నార్మల్, ఇప్పుడు వచ్చిన కొత్త వీడియోలో చాలా లావ్ అయిపోయారు. ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముందో నాకు తెలియదు, కానీ నేను మొదటి నుంచి గమనించిన దానికి ఇప్పుడు ఏంటంటే లావ్ అయిపోయారు. అది బీపీయా షుగరా, అకస్మాత్తుగా చనిపోయారంటే ఈ బీపీ షుగర్ ఏదో ఉంటుంది, నాకు తెలియదు. మీరు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకైతే తెలియదు ఏముందో. ఏదేమైనా సరే యూనివర్స్ తోటి కనెక్ట్ అయితే అన్ని తగ్గుతాయి. కానీ దానికి యోగా అనే ఒక మెథడ్ ఉంది, యోగా చేయాల్సింది. ఎంత పెద్ద విశ్వానికి కనెక్ట్ అయిపోయిన వ్యక్తులైనా సరే, ఇప్పుడు పరమహంస యోగానంద అయినా సరే, తర్వాత స్వామి వివేకానంద అయినా సరే, రామకృష్ణ పరమహంస అయినా సరే, వాళ్ళు ఏం చేస్తారంటే యోగా అన్నీ తెలుసుకున్న చావు ఎట్లాగో వస్తుంది కర్మకారణం అని వాళ్ళు వదిలేసుకుంటారు, వాటి మీద ఎక్కువ ఏం చేయరు. కానీ ఇప్పుడు అనంతకృష్ణ స్వామి కోట్ల మందిని కోటీశ్వరులు చేయాలి కదా, బతికితే ఇంకా కోట్ల మంది అయిపోతుండే కోటీశ్వరులుగా. అందుకోసమే లాస్ట్ ఇయర్ నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి 20 లక్షలు పెట్టా. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు నేనైనా అనంతకృష్ణ స్వామి అయినా 2 మిస్టేక్లు చెప్తున్నాం. మేము జనాలకి ఏదో చెప్పాలని మా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే నా ఆరోగ్యం ఖరాబ్ అయింది లాస్ట్ ఇయరే. సేమ్ నాకు ఇట్లాంటి యోగమే వచ్చింది 17 నెంబరు. ఇప్పుడు కూడా అనంతకృష్ణ స్వామికి ఏమొచ్చిందంటే ఈ 2024కి 15 నెంబర్ వచ్చింది. సెప్టెంబరు 12వ తారీఖుకి ఈ 15 నెంబర్ పోయి 19 నెంబర్ వస్తుండే. జస్ట్ ఇంకా 4 నెలలే. ఇప్పుడు మే నెల కదా, జస్ట్ 4 నెలలు అయితే ఆయన జీవితంలో టాప్ లెవెల్ నెంబర్ వచ్చింది 19. కానీ గ్రాఫ్ కిందికి దిగుతుంది. 2024కి 15 నెంబర్ వచ్చింది. ఈ గ్రాఫ్ కరెక్ట్గా ఎడ్జ్ పాయింట్ దగ్గర ఉంది. జస్ట్ ఆయన 4 నెలలు ఆరోగ్యంగా ఉంటే రాబోయే రోజుల్లో చాలా టాప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 1 ఇయర్ 19 నెంబర్ వచ్చింది. సో ఇక 2029కి 59 సంవత్సరాలకు 0 అయింది. అప్పుడు 27 నెంబర్ వచ్చింది. నెగిటివ్ నెంబర్ ఏం లేదు, కానీ మిగతా తర్వాత గ్రాఫ్ ఇట్లా పెరుగుతుండే. తర్వాత మళ్ళీ ఆయన 100 సంవత్సరాలు వచ్చే వరకు టాప్ లెవెల్కి వెళ్ళిపోయేది. 100 సంవత్సరాలు బతికితే ఆయన టాప్ లెవెల్కి వెళ్ళిపోయేది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతోమంది కలిసి వచ్చేవారు. చూడండి ఆయన గ్రాఫ్ ఇలా కిందికి వచ్చి 1990లో కిందికి వచ్చి 2000 సంవత్సరాలు కొంచెం పైకి వెళ్ళి 2000 సంవత్సరాల నుంచి మొత్తం 2010 2020కి టాప్ పొజిషన్లో ఉంది. చూడండి 2020 కరోనా టైం, అప్పటి నుంచి కొంచెం కిందికి వచ్చేసింది. సో లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా మన జీవితంలో అన్నీ వివరించి చెప్పగలుగుతుంది. టర్నింగ్ 2004లో ఒక యూటర్ను, 2013లో ఒక యూటర్ను, 2022లో ఆయన జీవితంలో టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. 5 నెంబర్ వచ్చింది యూటర్న్, 5 నెంబర్ వచ్చింది 2022లో. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్తుంది. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే, డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనకు సరిగా రావు. సో అందుకోసం ఇది 9 పేజీలు ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే 2024 54 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. అంటే ఈ సెప్టెంబరు 12వ తారీఖుకి ఈ యొక్క 54 సంవత్సరాలు పూర్తయి 55లోకి వచ్చేది. కానీ ఇంకా ఆ 17 నంబర్ అనేది ఇంకొక 4 నెలలు ఉంది. ఈ 17 నంబరే కొంప ముంచింది. ఈ 17 నంబరే ఆయన మన నుంచి అనంత లోకాలకు తీసుకెళ్ళిపోయింది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ లైఫ్ టైం గ్రాఫ్ మీరు సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీస్ కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, మీకు జరగబోయేది అనేది క్రిస్టల్ క్లియర్గా దీన్ని చూపించినప్పుడు కనీసం కొన్ని రెమెడీస్ యోగాను హాస్పిటల్లో ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. నాకు కూడా 11 నెంబర్ వచ్చింది. నాకు కూడా చాలా పెద్ద సర్జన్ జరిగింది ఇక్కడ. సరే పెద్ద ఆపరేషన్ జరిగింది ఇక్కడ దాకా. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద సర్జరీ అయింది. డెంటల్ మొత్తం ఇక్కడ 3-4 సార్లు ఫెయిల్ అయింది. ఇక్కడ దాకా ఇప్పుడు మూల ఇంత పెద్ద ఉంటుంది ఈ నుండి. సో నేను ఏం చెప్తాను, నా పాత వీడియోలు చూడండి. 4 సంవత్సరాల క్రితం ఫేస్ ఎట్లుంది, ఇప్పుడు అంతా ఇట్లా ఓల్డ్గా ఇట్లా లోపలిపోయినట్లేవా. అంటే ఏం లేదు, మన జీవితంలో మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటే 10 మందికి హెల్ప్ చేయగలుగుతాము. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నాను నేను. మనం ఎంత ప్రొఫెషన్ బిజీ అయినా మన కోసం మనం 1 గంట టైం తీసుకోవాలి. కానీ వాళ్ళ శిష్యుల ద్వారా మీడియాలో చెప్తుంటే ఆయన 1 గంట టైం కూడా చూడట, రాత్రి 3 అయినా 2 అయినా ఇట్లా ఏదో పని చేస్తూ ఆయన అలా చేసడం వల్లనే ఆయన ప్రాణం మీద తెచ్చుకున్నారని వాళ్ళ శిష్యులు చెప్తున్నారని నాకు ఆ సమాచారం ఆ యూట్యూబ్లోనే పెడుతున్నారు. ఆయన నిద్రపోయేది ఎప్పుడు పోతాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు అనేది. అంటే మనం కూడా టైం ఇస్తే, మన శరీరానికి టైం ఇస్తే రెస్ట్ తీసుకుంటుంది. అది రికవర్ అయ్యి ఎనర్జీ అయ్యి ముందుకెళ్తుంది. ఏదేమైనా ఇప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది. మళ్ళీ
అంటే నేను కూడా నా జీవితంలో కూడా నేను సరి చేసుకోవాలి కదా, మీ జీవితంలో కూడా మీరు సరి చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఎంత పెద్ద సీఎంలు అయినా పిఎంలు అయినా యోగా చేయాల్సిందే. నాకు ఇవన్నీ ఆరోగ్యానికి ఇబ్బంది వచ్చినప్పుడు 15-20 అసలు నేను జీవితంలో రూపాయి కూడా హాస్పిటల్కి పెట్టద్దు అనుకున్నా, 15-20 లక్షలు పెట్టినా. ఎందుకు తెలుసా? యోగా 5 సంవత్సరాలు చేయట్లేదు నేను. ఇప్పుడు అందుకోసమే రామ అనుకొని మళ్ళీ ఇప్పుడు యోగా క్లాసులు యోగా చేస్తున్నా ఇప్పుడు నేను. సో ఇదంతా నేను చెప్పేది ఏంటంటే, అనంతకృష్ణ స్వామి శిష్యులకైనా, మోటివేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా, నాలాంటి వాళ్ళకైనా, ఎవరికైనా నేను చెప్పేది ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు బ్రతికి మీ భార్యకు మీ పిల్లలకి సంతోషాన్నిచ్చి పూర్ణాయుష్కులుగా జీవించి ప్రపంచానికి కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. దానికి ముఖ్యం ఆరోగ్య విద్య అయిన యోగ విద్యను నమ్మండి. మీరు ఎంత డబ్బు సంపాదించినా ఏం సంపాదించినా మీరు ఉంటేనే దాని. ఇప్పుడు ఇంత డబ్బు సంపాదించి అనుభవించకుండా వెళ్ళిపోతే ఎంతమంది బాధపడుతుంటారు? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళందరినీ నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు సంపాదించి మీ జీవితంలో అరే మస్తుగా సంపాదించి మంచి అనుభవించిపోయిండు, రాజలెక్క పోయిండు అని చెప్తే ఎంతో బాగుంటుండే. ఇలా అకాల మరణం అంటే చాలా మందిని బాధ పెడుతుంది, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి. అంటే ఒక స్టేజ్, ఒక టాప్ లెవెల్కి వెళ్ళే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే చాలా బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే టాప్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. దుబాయ్లో క్లాసులు, అమెరికాలో క్లాసులు, లండన్లో క్లాసులు, విదేశాల్లో క్లాసులు పెట్టే స్థాయికి వచ్చే స్థాయి నుంచి ఒక తెలుగువారుగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక నిజామాబాద్ బిడ్డగా మరి అంత ఎత్తుకెగినప్పుడు ఇలాంటి అకస్మాత్తుగా ఇలా జరిగితే చాలా బాధ అనిపిస్తుంది. సో ఏదేమైనా మళ్ళీ ఆయన ఒక అపర కుబేరుడుగా మళ్ళీ అవతరిస్తాడని నాకు సందేహమే లేదు. ఎందుకంటే ఆ నంబర్ 1 నంబర్లో పుడతాడు. 1, 10, 19 న్యూమరాలజీ చెప్తుంది, అది న్యూమరాలజీ సబ్జెక్ట్ చెప్తుంది. 1 నంబర్లో పుడతాడు ఆయన. రాజ్యం వెళ్తాడు, దేశం వెళ్తాడు, ఇంకా ప్రపంచంలో ఏ మూలన్నా ఎక్కడ పుట్టినా ఆయన మళ్ళీ అపర కుబేరుడుగా పుడతాడని గట్టిగా నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా నా విషయంలో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి. నేను ఎవరిని విమర్శించడం కాదు. సబ్జెక్ట్ మాత్రం ఇది క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆయన ఎదగడానికి ఉపయోగపడ్డ సబ్జెక్టు కూడా ఇదే. ఆయన అంత ఫేమస్ అయిన కారణానికి ఇదిగో ఇదే 139 ఇది ఆయన ఎదగడానికి. ఎవరికి తెలియదు ఈ విషయం. ఎంత పెద్ద న్యూమరాలజీ ఉన్నా 319 అనేది నేమ్ ఫేమ్ని ఇస్తుంది అని చాలామంది తెలియదు. అందుకోసం నిన్ననే నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది. నేను ఈరోజు అనాలిసిస్ చేసిన 8వ తారీఖు రోజు. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన అంతిమ యాత్ర కూడా లైవ్ పెట్టారు. ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళు వాళ్ళ శిష్యులు చూసి చాలా ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అనంతకృష్ణ స్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే పైనుండి కూడా అందరినీ ఆశీర్వదించండి, మీ ఆత్మ శాంతించాలని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.